వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఒకసారి వైఎస్ పార్టీని చూస్తే అనిపిస్తుంది జగన్కే బుర్ర లేదా అందరికీ లేదా అని. అయితే ఇప్పుడు రీసెంట్గా వైఎస్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హైలైట్ అవుతున్నారు. వైఎస్ జగన్ మేనత్త, వైఎస్ కుటుంబానికి దగ్గర సంబంధంగా ఉన్న వ్యక్తిగా ఈవిడ వైఎస్ విమలారెడ్డి. ఈమె పేరు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడో అప్పుడు కానీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే క్రైస్తవ సంఘాల్లో ఈమె చురుగ్గా ఉంటారు. వాటిలోని అన్ని రకాల కార్యక్రమాల్లో వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకా మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఆమె ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు భయం లేకుండా ప్రార్థనలు చేయగలరు అని. ఇక యేసు సందేశాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేయగలిగే ఇది కూడా ఉంటుంది వైఎస్ జగన్ వస్తేనే అని. మరి ఆమె ఇలా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లోనే కాదు సామాజిక వర్గాల్లో కూడా విమర్శలకి గురవుతాను. సహ క్రైస్తవులను జగన్ సీఎం కావాలి అని ప్రార్థించాలి అని ఆమె పిలుపునివ్వటం ద్వారా మతాన్ని నేరుగా రాజకీయ ఎజెండాతో కలపాలని చేసిన ప్రయత్నం తీవ్రంగా ప్రశ్నించబడతాను. అయితే మొదటగా ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఏపీలో క్రైస్తవులు ఈరోజు భయంతో జీవిస్తున్నారు. అసలు ఈ వాదనకి ఇప్పటి వరకు ఎటువంటి వాస్తవ ఆధారాలు లేవు. అట్లానే ఉంటే గనక ఈ చర్చలు ఇవి ఏం ఉండవు కాదు. అయితే వైఎస్ జగన్ సీఎం కాకపోతే గనక క్రైస్తవులకు అసలు భద్రత ఉండదు అన్న ప్రచారం అయితే పూర్తిగా అవాస్తవం. ఇదంతా ఒక బాధ్యతారాహిత్యంతో చేసిన వ్యాఖ్య. ఇది క్రైస్తవ సమాజాన్ని భయపెట్టే ప్రయత్నం తప్ప మరొకటి ఏం లేదు. ఈ రకంగా భయపెడితే అయినా నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు వేస్తారుగా అన్నొక ఇది. అయితే ఒక వర్గాన్ని రాజకీయ లాభాల కోసం భావోద్వేగాలకు లోను చేయటం, వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవటం అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన ధోరణి. అయితే ఇప్పటికీ ఎప్పటికీ మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. అది ఓటు బ్యాంకుగా మారినప్పుడే సమాజం కూడా ముక్కలయ్యే ఛాన్స్, చీలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక వైఎస్ విమలారెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేసినవి అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే క్రైస్తవులు సురక్షితం అన్న భావన ప్రజల్లో నాటే ప్రయత్నమే ఇతర ప్రభుత్వాలపై అనవసర అనుమానాలు కలిగించేలా ఉంది. అసలు నిజంగా అంత భయంగా ఉంటే అట్లీస్ట్ ఒక్కళ్ళైనా బయటకు వచ్చి మాట్లాడతారు, ఒక్కళ్ళైనా ఏదో ఒకటి కంప్లైంట్ ఇస్తారు. కానీ ఇప్పటి వరకు క్రైస్తవులు ఎవరు ఇట్లా మాట్లాడాల. మరి ఇది క్రైస్తవులకే కాదు మొత్తం సమాజానికే హానికరంగా చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో ఎప్పుడూ కూడా మతపరమైన అణచివేతలు చోటు చేసుకోలేదు. ఖచ్చితంగా మనం చూస్తే ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దేవాలయాలే కానీ, చర్చీలే కానీ, మసీదులు అన్నిటికీ సమాన గౌరవం లభించింది. వీటన్నిటికీ బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ వేడుకలు. ఇవి అధికారికంగానే నిర్వహించబడ్డాయి ఏపీలో. మరి ఇప్పటి వరకు జరిగిన చర్చీలకు, ఇప్పుడు జరగబోతున్న నిర్మాణాల్లో ఉన్న చర్చీలకు కూడా అనుమతులు ఇచ్చారు. మరి అయితే ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరించింది. అసలు ప్రభుత్వం దాకా వెళ్ళడం ఎందుకు? ఏదన్నా వస్తే వీళ్ళే ముందు మీద పడిపోతారు. అయితే క్రైస్తవులు మాత్రమే కాదు అన్ని మతాల వారు కూడా చంద్రబాబు పాలనలో భద్రంగానే ఉన్నారు. ఇది బయట ప్రజల నుంచి వచ్చే మాట. అయితే జగన్ ప్రభుత్వంలోనూ క్రైస్తవులపై ప్రత్యేక దాడులు జరగలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ అలా అని జగన్ లేకపోతే క్రైస్తవులు భయపడాల్సిందే అన్న వాదనను సమర్థించడం అయితే అస్సలు సబబు కాదు. ఇది ఇతర మతాల ప్రజలను కూడా అనవసరంగా రెచ్చగొట్టే ప్రమాదం కలిగింది. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే మరి సమాజంలో అపోహలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో మత సామరస్యం ఒక బలమైన సూత్రంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఎప్పుడు మతాలకు అతీతం. మరి ఇదే సిద్ధాంతాన్ని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆచరణలో చేసి చూపిస్తోంది. మరి అదే కారణంగా ఏపీని ఒక ప్రశాంతమైన రాష్ట్రంగా మొత్తం దేశమే గుర్తించింది. మరి ఇప్పుడు ఈ పిచ్చి వ్యాఖ్యలు ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు? క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అన్న తేడా ఎవ్వరికీ లేదు. అందరికీ భద్రత కల్పించటమే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ విధానం. ఇది జగన్ వచ్చినంత మాత్రాన మారదు, జగన్ లేకపోయినంత మాత్రాన మారదు. మరి ఇప్పుడు వైఎస్ విమలారెడ్డి వంటి వారు మతాన్ని రాజకీయాలకి దూరంగా ఉంచాల్సిన బాధ్యత కలిగి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని మతపరమైన కోణంలో ప్రమోట్ చేయటం అంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. క్రైస్తవులు భయం లేకుండా ఉండాలంటే ఏ ఒక్క నాయకుడి పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాలంటరీగా కూడా ఉండొచ్చు. అయితే వాళ్ళకి తోడుగా ఇప్పుడు చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, చాలా లాస్ వచ్చేసాయి, సమతుల్య పాలన కూడా ఉంది. మరి ఆ దిశగా చంద్రబాబు నాయుడు పాలన ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇదేమైనప్పటికీ ఇలాంటి వాళ్ళని కాస్త దూరంగా ఉంచుకుంటే పార్టీకి ఎంతో కొంత పేరు మిగులుతుంది, లేకపోతే ఉన్నది కూడా ఊడిపోతుంది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.